అత్యుత్తమ ప్లేస్మెంట్స్ తో MNC కంపెనీలలో ఉద్యోగమే లక్ష్యమా? ఇంజనీరింగ్ చదవాలనే మీ పిల్లల కలని కేజీ రెడ్డి కాలేజ్ తో నిజం చేసుకోండి. భీమిలీలో యాక్చువల్లీ ఆది పిన్సెట్టి చేయాలి, ఓకే. నాని చేశాడు. ఆ, దీంట్లో ఇంకో హీరో చేయాలి, దేవ్ చేశాడు. ఆ, సో నాకు కొంచెం సైకలాజికల్ ఇది ఒక బ్లెస్సింగ్ ఇన్ డిస్గైజ్ అంటారు. సో ఇద్దరు భలే సెట్ అయ్యారు అంటున్నా. ఓకే. ఈవెన్ దేవ్ విల్ బీ వెరీ గుడ్ హీరో ఫ్రమ్ దిస్ ఫిల్మ్ ష్యూర్లీ. బాగా చేశాడు. అంటే ఇప్పుడు నార్మల్లీ ఇప్పుడు నాకు భీమిలీ కబడ్డీ జట్టు టైం ఆ రోజులు వేరు. ఆ రోజులు ఏంటంటే మీకు 100 days ప్యాన్ ఉండేది. ఎప్పుడన్నా మీకు నెల రోజుల తర్వాత మంచి టాక్ వచ్చినా అప్పుడన్నా కలెక్షన్స్ వస్తాయి. బట్ ఇప్పుడు మారిపోయింది కదా సార్, మీకు స్టార్టింగ్ ఇనిషియల్ 3 days లో టార్గెట్ చేయాలి, ఏం చేయాలి, వీకెండ్ దాటేసిందంటే మళ్ళీ కొంచెం This is the same thing. It is like Bhimli only, Darshan. All my films, if you see, first day మీరు సూపర్ ఓపెనింగ్స్ ఏమి ఉండదు. ఐ డోంట్ ఎక్స్పెక్ట్ ఆల్సో. ఇట్ ఈస్ ఓన్లీ మౌత్ పబ్లిసిటీ. పిక్చర్ బాగుందిరా, ఇది వెళ్ళి చూడొచ్చు. SMS కూడా నాకు ఫస్ట్ డే కన్నా సండే వాజ్ ద హైయెస్ట్ ఇది. అది అండి SMS ఇంకా స్ట్రగుల్ ఏంటంటే ఒక కొత్త హీరో అంటే ఇది యూజ్ అవ్వలేదు సార్. మహేష్ బాబు గారి ఫ్యామిలీ ఘట్టంనేని అదొకటే యూజ్ అయింది. బట్ హీ వాజ్ అ న్యూ కమర్. అంత యూజ్ అయింది. రెజినా వాజ్ యాక్చువల్లీ వెరీ ప్లస్ ఫర్ దట్ ఫిల్మ్. రెజినా క్యాసెండ్రా కొంచెం అమ్మాయి చాలా బాగా చేసింది. సో ఇట్ వెంట్ ఇన్ దట్ ఆస్పెక్ట్. అండ్ శివ మనసుల శృతి బోత్ మై హీరోయిన్. డెబ్యూటెంట్గా సైమా అవార్డ్స్ను ఫిల్మ్ఫేర్ వచ్చింది, 2 వచ్చినాయి. సో ఐఎమ్ లక్కీ దట్ దే డిడ్ అ గుడ్ జాబ్ ఫర్ దట్ థింగ్. అండ్ ఈ పిక్చర్ సతీలీలావతి వచ్చే లోపల I have a confidence that Leela, Lavanya will get some good award for this film. And she's done a fantastic job. And Dave should get for his performance also. అంటే మీ మీద ఇదే కంప్లైంట్ ఉంది సార్, అంటే హీరోల కంటే కూడా ఎక్కువ ఫోకస్ మంచి హీరోయిన్ ని సెలెక్ట్ చేయాలనేది. యాక్ట్రెస్ అంటే కొంచెం ఫెమినిస్ట్ ఎక్కువ హీరో అమ్మాయి మెయిన్ ఫీమేల్ లీడ్ చాలా చూస్తారు అని చెప్పి. అంటే అమ్మాయిల సెంట్రిక్ లో కొంచెం ఉంటుంది. బట్ అంటే కొంచెం పవర్ఫుల్ గా ఉంటుంది. లైక్ శృతి క్యారెక్టర్ కానీ, శివామన్ శృతి. భీమ్లీలో ఇట్ వాజ్ అ టీమ్, లైక్ బికాస్ దట్ వాజ్ అ క్లైమాక్స్. అది క్లైమాక్స్ కింగ్. అది ఇది శంకరాలో ఏమో రోహిత్ వాజ్ దేర్. రోహిత్ వాజ్ అవుట్స్టాండింగ్. బట్ ఇట్స్ నాట్ లైక్ సెంట్రిక్ ఆర్ సంథింగ్. అట్లా జరుగుతుంది, అట్లా వస్తుంది. భీమిలీ కబడ్డీ జట్టు సినిమా గురించి అందరూ మాట్లాడుతూ ఉన్నారు ఆల్మోస్ట్ ఇప్పుడు 16 years తర్వాత, 15 years తర్వాత. బట్ కమర్షియల్లీ మాట్లాడుకుంటే ఆ సినిమా పెద్ద హిట్ సార్. కమర్షియల్గా ఐ నెవర్ సీన్ అ ఫిలిం కమర్షియల్ సక్సెస్ నేను ఎప్పుడు ఆలోచించలేదు దర్శన్. బట్ వన్ థింగ్ ఐవ్ సీన్ ఇస్ హౌ ద ఫిలిం 16 years తర్వాత కూడా మాట్లాడుకుంటున్నారే. నువ్వు 16 years ముందు ఏదైనా సినిమా ఇప్పుడు మళ్ళీ కొన్ని హిట్ అయిన సినిమాలు యూ వాంట్ రిమెంబర్ ఆల్సో. బట్ స్టిల్ పీపుల్ రిమెంబర్ భీమిలీ కబడ్డీ జట్టు ఇస్ బికాస్ ఇట్ గోస్ ఇన్ టు ద హార్ట్స్ ఆఫ్ ఎవ్రీ ఆడియన్స్. అండ్ కమర్షియల్గా ఆంధ్ర మొత్తం బాగా జరిగింది. Nizam was little weak that time because Nani was new that time. Nobody knew who Nani was. But the కొంతమందికి క్లైమాక్స్ నైజాంలో హీరో చచ్చిపోకూడదు ఇది ఉంది. బట్ ఆంధ్రాలో బాగా చూశారు. డిపెండ్స్ ఆన్ దిస్ వన్. బట్ ఓవరాల్ ఇట్ వాజ్ ఎ గుడ్ సక్సెస్ స్టిల్. అంటే ఇప్పుడు మీకు నిజం చెప్పాలంటే మొత్తం ఇప్పుడు రా అండ్ రస్టిక్ అనే పేరుతో ఈ సెన్సిటివ్ ఉంటాయి కదా సార్ ఎమోషన్స్, అవి కట్ చేసేసారండి. బట్ అది ఎంత సెన్సిటివ్ గా ఉంటుంది అంటే సబ్జెక్ట్, ఈవెన్ మదర్ కోసం ఫుడ్ సగం తిని నచ్చలేదని వదిలేస్తాడు, వచ్చి చెప్తాడు ఒక డైలాగ్. అబ్బా ఏమనిపిస్తుంది అంటే ఒక రేంజ్ లో అనిపిస్తుంది. మీరు బాగా ఎమోషనల్ పర్సన్ సార్? అంటే ఎమోషనల్ కన్నా అట్లా రాయడం ఇష్టం, ఎమోషనల్ కంటెంట్ రాయడం. సేమ్ థింగ్ సతీలీలావతిలో ఎవ్రీబడి ఈస్ సేయింగ్ క్లైమాక్స్ ఇస్ ఫ్యాంటాస్టిక్. సో ఆ క్లైమాక్స్ ఫాదర్ డాటర్ ఉండే రిలేషన్షిప్, ఎవ్రీ డాటర్ అండ్ దర్ ఫాదర్ హూజ్ అ ఫాదర్ హూ ఆఫ్టర్ మ్యారేజ్ అయినాక ఉంటుంది కదా, దే విల్ హ్యావ్ దట్ ఫీల్ ఇన్ ఎవ్రీథింగ్. అండ్ హౌ ప్రౌడ్ షీ సేస్ హర్ ఫాదర్ ఇస్ ద క్లైమాక్స్ దిస్ వన్. బట్ ఎవ్రీబడి విల్ ఫీల్ ఫర్ దట్ క్లైమాక్స్. అంటే ఎవ్రీ డాటర్ ఆ రిలేషన్షిప్ బిట్వీన్ ఫాదర్ డాటర్. అండ్ ఆబ్వియస్లీ హస్బెండ్ వైఫ్ ఎమోషన్స్ కూడా ఉంటుంది. బట్ దాంట్లో
మెసేజ్, గుడ్ మెసేజ్ అండ్ ఎవ్రీథింగ్. ఈవెన్ క్లైమాక్స్ లో కూడా చెప్తాడు కదండి, నేను భీమిలి కబడ్డీ చెట్టు గురించి మాట్లాడుతున్నాను Yeah, climax లో yeah, అంటాడు కదా, obviously, yeah. ఏ నీ దాంట్లో కూడా అమ్మాయి మీకు తెలుసు యా అమ్మాయికి చెప్పకపోతేనే మంచిదిరా, చెప్తే అట్లీస్ట్ వాడు ఉన్నాడేమో అని, వాడు ఆ అమ్మాయి మనసులో అన్న ఆడిని బ్రతకనివి ఎలాగో చచ్చిపోయాడని అంటాడు. అబ్బాయి అదే తెలిస్తే ఆ అమ్మాయి కూడా షీల్ హ్యావ్ అ వెరీ బ్యాడ్, బట్ దట్ ఎండింగ్ వాంటెడ్ లైక్ దట్ అది అదే అప్పుడు అంటే నాకు లిటరల్లీ అంటే నాకు మైండ్ లో అప్పుడు అనిపించింది సార్, పాపం కదా ఇప్పుడు ఆ అమ్మాయికి చెప్పలేదు, మోసం చేశాడు అనుకుంటా. నాకు లిటరల్ అలా అనిపించింది, Yeah. మోసం చేశాడు అనుకుని తిట్టుకుని వెళ్ళిపోద్ది కదా సార్, 2-3 సార్లు వస్తుంది అంతే. ఇటు మోసమే చేశాడు ఏదో లాస్ట్ టైం. అండ్ దట్టు ఏంటంటే ఆ లవ్ కాన్వర్సేషన్ ఏమి ఉండదు, జస్ట్ ఒకసారి మాట్లాడుకుంటారు, అంతే. దూరం నుంచి చూసుకుంటారు. ఎంత సెన్సిటివ్ లవ్ స్టోరీ అంటే మనం కూడా ట్రావెల్ అవుతా ఉంటాం ఒక డీప్ లవ్ స్టోరీ లాగా. సూపర్. ఒక మంచి ఆర్క్ ఆఫ్ లవ్ స్టోరీ అది, సీరియస్ గా విలేజ్ లవ్ స్టోరీ. సో అదే నాని గారు ఒకవేళ కొంచెం ఇమేజ్ వచ్చి ఆ భీమిలి కబడ్డీ జట్టు పడితే ఎలా ఉండేది అంటారు సార్? ఇప్పుడు ఈ ఇమేజ్ చెప్తున్నారా? నాని గారు కొంచెం ఇమేజ్ వచ్చి కొంచెం ఇమేజ్ పడితే ఇంకా ఇంకా పెద్ద హిట్ అయ్యేది. నేను చెప్పేది ఈ ఇమేజ్ లైక్ వాట్ హీఈస్ నౌ, దసరా అండ్ ఎవ్రీథింగ్, దట్ ఈస్ అ డిఫరెంట్ ఇమేజ్. బట్ నిజంగా ఇది అలా మొదలైంది, పిల్ల జమీందారు, దాని తర్వాత భీమిలి పడి ఉన్నా కూడా ఇట్ బిగ్గర్ సక్సెస్ ఇన్ బోత్ తెలంగాణ అండ్ దిస్ వన్. బట్ ఓవర్ అండ్ ఆల్ ఐఎమ్ వెరీ హ్యాపీ వాట్ ఈస్ ద సక్సెస్ ఆఫ్ ద ఈవెన్ నాని. ఇప్పుడు కూడా ప్రౌడ్గా ఇఫ్ హీ సీస్ హిస్ బెస్ట్ ఫిల్మ్స్ he will say one of my favorite is Bhimli first, you know. If he sees arc of his career and everything, he ఇంటర్వ్యూస్ కూడా అదే చెప్తాడు, అదే భీమిలి నాకు చాలా ఫేవరెట్ అని. ఆయన తనకు నచ్చిన పిక్చర్. నటుడు బయటపడ్డాడు సార్, ఒక క్వాలిటీ అంటే ఎన్ని ఎమోషన్స్ పలికించగలడు, ఒక సెటిల్డ్ యాక్టింగ్. పిల్ల జమీందార్ లో ఫుల్ ఫన్ అదేంటి దీంట్లో ఒక సటిల్ ఆర్టిస్ట్ కింద. భీమిలి కబడ్డీ జట్టు సీక్వెల్ వస్తే, సీక్వెల్ చేయాలని ఉంది నాకు అంటే, బికాస్ అక్కడ చనిపోయాడు లాస్ట్ లో, మీరు తీయగలరా? వి థాట్ ఆఫ్ ఇట్, అదే అప్పుడు ఆ రోజుల్లో వి థాట్ ఆఫ్ ఇట్, బట్ ఇప్పుడు ఐ డోంట్ థింక్ ఇట్స్ ఇంపాసిబుల్ బికాస్ ద రీచ్ వేర్ నాని ఈస్ గాన్, ఇట్ ఈస్ రియలీ డిఫరెంట్. బట్ we thought of that after Pila Jamindar or something. We thought of if we can do this one. But I was busy with SMS, he was busy with his Bale Bale Magadu. So, ఒక్కసారి Bale Bale Magadu వచ్చినాక it went to a different market. 50 crores కలెక్ట్ చేసినప్పుడు ఆ సినిమాలు అలా. Yeah, that went this one. But I don't think now he will think of doing భీమిలి కైండ్ ఆఫ్ ఫిలిం. అంటే మీరు ఇప్పుడు మీ లైఫ్లో మీరు అలాంటి రెస్టారెంట్స్ ఏం పెట్టుకోలేదు, ఇప్పుడు లిమిటేషన్స్ ఏం పెట్టుకోలేదు. ఎలా అంటే అర్రే ఇంత నుంచి వచ్చాను నేను ఇలాంటి సినిమా తీయాలి అలాంటిది ఏం పెట్టుకోలేదు. బట్ మీరు పక్కవారిని మాత్రం అలాగే చెప్తున్నారు, నాని ఉన్న రేంజ్కి మళ్ళీ భీమిలి వద్దు, సెట్ అవ్వదని అంటున్నారు. ఎందుకంటారు అలా? కేమ్ ఫ్రమ్ ఏ బిగ్ సూపర్ స్టార్ ఫ్యామిలీ నుంచి వచ్చినట్టు కదా సార్. మార్కెట్ రేంజ్ ఇస్ డిఫరెంట్ కదా నాని, దిస్ వన్. Now, if I want to make something like Chak De India, I would love to make with Nani. That is a range. That is oka universal. Ide. Vimli is a district kabaddi. So there are differences. For Dangal. Dangal is a good example. Chak De India is a good example. And a sports film lo. If Nani wants to do something like that, he will also do. మన అట్లాంటి ఒక కాన్సెప్ట్ ఏదైనా త్రో చేస్తే మేబీ హీల్ ఆల్సో హ్యావ్ దట్ ఇంట్రెస్ట్ టు డూ ఇట్. బట్ ఆ పవర్ ఉండాలి, ఇట్ హ్యాస్ టు హ్యావ్ దట్ పవర్. భీమిలి లాగా ఇట్ ఈస్ లిటిల్ హార్డ్, బట్ ద రేంజ్ విల్ బీ డిఫరెంట్. అది స్పోర్ట్స్ ఫిల్మ్ తప్పకుండా చేస్తాడు, అంటే ఇఫ్ యూ గివ్ అ డిఫరెంట్ మాడ్యులేషన్ ఇది. అండ్ యాజ్ యూ సెడ్ అదే టైటిల్ పెట్టుకోవచ్చు, భీమిలి కబడ్డీ జట్టు 2 పెట్టుకోవచ్చు, బట్ ద స్పాన్ హ్యాస్ టు బి డిఫరెంట్. ప్రో కబడ్డీ వచ్చింది కాబట్టి ఇప్పుడు ఎలాగో it has to be a different span, it has to be in a different level and everything. And ఆ పవర్ ఉండాలి, చక్ దే ఇండియా పవర్ లాగా ఉండాలి అనమాట అది. లైక్ బిగిల్, చక్ దే ఇండియా. బిగిల్ ఆల్సో ఇస్ కమర్షియల్, టూ కమర్షియల్. చక్ దే ఇండియా ఇస్ a good example, and కంప్లీట్ స్పోర్ట్స్ డ్రామా. it has that human emotions and everything, అంటే ప్లేయర్ ఎమోషన్స్ కూడా ఉంటుంది. బిగిల్ ఇస్ మోర్ ఆఫ్ ఒక హీరో మీద వెళ్తుంది అది. ఐ డోంట్ బిలీవ్ దట్ దిస్ వన్. అది నువ్వు విజయ్తో తీస్తే ఓకే, అదే నానితో తీస్తే వర్కౌట్ అవ్వదు. యూ హ్యావ్ టు గో సంథింగ్ విత్, అండ్ ఆబ్వియస్లీ నాని ఆల్సో వోంట్ డూ బికాస్
he has his own this one. If he wants to select, he'll select Chak De India than Bigil. Yeah. సో కమింగ్ టు ఎస్ఎంఎస్, అప్పుడు అంటే మీరు అన్నారు ఇప్పుడు రెజినాకి మంచి మార్కులు పడ్డాయి, ఈయనకు కూడా మంచి మార్కులు పడ్డాయి, కానీ కొన్ని అప్పట్లో వినిపించినాయి ఏంటంటే పాపం వాయిస్ ఎఫెక్ట్ ఎక్కువ పడింది. When SMS చేసినప్పుడు తన వాయిస్ వాజ్, I wanted the real voice of Sudhir. As a director, I miscalculated it. I even told Sudhir I should have little కొంచెం జాగ్రత్తగా ఉన్నానని. But later on, when he found out that weakness, Sudhir modified it. బాగా modify చేసుకున్నాడు ఇది upcoming movies and everything. But still, whatever he's done as a debutant, he did a very good job as songs గానీ లేకపోతే యాక్టింగ్ కానీ. అండ్ ఈవెన్ అప్పటికే స్టంట్స్ చేయడం, దానికి మించి ఏంటంటే ఒక అమ్మాయి షీఈస్ బెటర్ దెన్ హర్ పర్ఫార్మెన్స్ అండ్ ఎవ్రీథింగ్. సో షీ టుక్ ఓవర్ ద ఇది ఆ శృతి క్యారెక్టర్. సో ఓవరాల్ బోత్ ఆఫ్ దెమ్ బాగానే అయిందండి. అండ్ సుధీర్ షుడ్ హ్యావ్ స్టక్ విత్ కంటెంట్ బేస్డ్ ఇన్స్టెడ్ ఆఫ్ ఒక హీరో బేస్డ్ కన్నా. అంటే ఈ మధ్యన ఒట్టి హీరో బేస్డే అనుకుంటారు కదా, దాని బదులు కంటెంట్ బేస్డ్గా వెళ్ళి ఉంటే ఇంకా బాగుండేది. ఇంకా పెద్ద కెరియర్ ఉండేది. సో ఫ్రమ్ శరణ్య నుంచి చూసుకుంటే తర్వాత రెజీనా, ఇప్పుడు లావణ్య గారి వరకు హీరోయిన్ ని చూస్ చేసుకునే పారామీటర్స్ ఏముంటాయి సార్ మీ దగ్గర? శరణ్య వాజ్ ద ఫస్ట్ చాయిస్. అది రెజీనా వాజ్ నాట్ రెజీనాస్. నాకు అదే సెకండ్ ఆప్షన్ వచ్చినప్పుడే నాకు బెటర్గా వచ్చేది. రెజీనా బదులు we actually thought of big heroine. I don't want to name that, a very big heroine. Okay. It didn't work out. So then I thought, okay, why don't we do ఒక అమ్మాయిని ఇంట్రొడ్యూస్ చేస్తే ఎట్లా ఉంటుందంటే రెజీనా కసెండ్రా. ఇట్ డిడ్ంట్ వర్క్ అవుట్ అంటే ఎలా సార్? అంటే కమర్షియల్స్ వర్కౌట్ అవ్వాలా, ప్రొడ్యూసర్కి కమర్షియల్స్ వర్కౌట్ అవ్వదు, డేట్స్ ప్రాబ్లం ఉంటుంది. అండ్ ఇఫ్ ఆబ్వియస్లీ కమర్షియల్స్ డెబ్యూటెంట్తో డిఫరెంట్గా ఉంటుంది. అంటే ఇఫ్ వీ నీడ్ టు బ్రింగ్ a bigger heroine to a debutant, the commercials are different. It is not the same commercials as the pedda hero alto. So you have to give twice the price. So ayanni untai kada. So all that is there. So ఆ డిస్కషన్స్ అయినాక రెజీనా వచ్చింది అనమాట. సో అట్టగే చెప్తున్నా కదా, నాని కూడా ఆది పిన్సెట్టి తర్వాత అది నాని వచ్చాడు. నాకు ఎస్ఎంఎస్లో ఏమో ఎవరో వచ్చి ఇంకో అమ్మాయి వచ్చింది. దీంట్లో కూడా ఎవరో వచ్చి దేవ్ వచ్చాడు. సో ఇట్ ఈస్ లైక్ ఇంతకుముందు ఎవరు? దేవ్ మోహన్ కంటే ముందు ఎవరు సార్? There was a hero, but I don't name this one. ఇది ఎందుకు సార్, ఎందుకు మిస్ అయిందండి? అది కూడా కమర్షియల్స్, ఎగ్జాంపుల్ కమర్షియల్స్ అండ్ డేట్స్ అండ్ దిస్ వన్. అంటే సార్ నార్మల్లీ జస్ట్ నేరో మైండ్ అనుకోండి పోనీ నన్ను, చాలా మంది ఎలాగో ఆలోచిస్తారు కదా, మీకు దేవ్ మోహన్ ఎంత మంచి నటుడు, ఈవెన్